గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కన్నడ నటి రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో సిబిఐ, ఈడీ ఎంట్రీ ఇచ్చాయి. 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ రన్యారావు వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే నిజాలు చెప్పింది రన్యారావు. డిఆర్ఐ విచారణలో రన్యారావు గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రన్యారావు నుంచి ఒక్కొక్క నిజాన్ని రాబడుతున్నారు అధికారులు. యూట్యూబ్ చూసి బంగారం స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నట్లు ఆమె నేరం ఒప్పుకుంది. ఎయిర్పోర్ట్లో దొరకకుండా బయటపడే ట్రిక్కుల గురించి తెలుసుకున్నట్లు తెలిపింది. యూట్యూబ్లో చూసి ఎయిర్పోర్ట్లో బ్యాండేజ్లు, కత్తెర కొనుగోలు చేశారని, ఆ తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్లి బంగారు కడ్డీలను బాడీకి అతికించుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. దుబాయ్కి వెళ్లినప్పుడు తనకు గుర్తు తెలియని కాల్స్ వచ్చేవని, వాళ్ళు చెప్పినట్లే చేసేదానని వాంగ్మూలం ఇచ్చింది రన్యారావు. ఈ క్రమంలోనే మార్చి 1న తనకు కాల్ వచ్చిందని, వాళ్ళు చెప్పినట్లుగా దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 గేట్ వద్ద బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేశానని చెప్పింది. ఇంతకు ముందెప్పుడు ఇలా బంగారాన్ని తీసుకురాలేదని, స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని విచారణలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. మరోవైపు రన్యారావుపై డిఆర్ఐ అధికారులకు ఆమె భర్తే ఫిర్యాదు చేసినట్లు తేలింది. పెళ్లైన కొన్ని రోజులకే రన్యారావు విదేశీ టూర్లు మొదలుపెట్టింది. దీంతో రన్యారావుపై అనుమానం వచ్చి డిఆర్ఐకి ఆమె భర్త కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు మేరకు పక్కా ప్లానింగ్తో బెంగళూరు ఎయిర్పోర్ట్లో రన్యారావును పట్టుకున్నారు అధికారులు. ఇక రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక భారీ సిండికేట్ ఉన్నట్లు డిఆర్ఐ, సిబిఐ దర్యాప్తులో తేలింది. ఈ సిండికేట్లో రన్యారావు, తరుణ్ రాజ్, ప్రభావశీల స్వామీజీ ఉన్నట్లు గుర్తించారు. దీంతో సిండికేట్ను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. దుబాయ్ కేంద్రంగా ప్రభావశీల స్వామీజీ అక్రమ లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎయిర్పోర్టు ద్వారా సాగిస్తున్న ఈ స్మగ్లింగ్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, ప్రముఖుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే సిబిఐ, డిఆర్ఐలతో సమన్వయం చేసుకుంటున్న ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా బెంగళూరు సహా కర్ణాటక వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు చేస్తోంది. అలాగే రన్యారావుకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సేకరిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.